మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి మన హృదయాలు ఈరోజు దేవుని మాటల చేత వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, చూడగలిగితే మనము మరి రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలే, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కాచి కాపాడినందుకు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో మరి మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు యేసయ్య మనతో ఏ మాట అయితే మాట్లాడాలనుకుంటున్నాడు ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 58 అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఏం రాయబడి, యెహోవా నిన్ను నిత్యము నడిపించునని యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? జీవము కలిగిన యెహోవా మిమ్మల్ని నిత్యము నడిపిస్తాడని చెప్పేసి యేసయ్య మనకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని చేత నడిపింపబడిన వారిమై, దేవుని ఆలోచనలో నడిచే వారిమై, దేవుని వలన భూమి మీద మనం బ్రతికి ఆశీర్వాదం పొందేవారుగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, అవునయ్యా, నిత్యము మేము నీ వలన నడిపింపబడిన వారమై, మేమును మా పిల్లలు, మా కుటుంబాల ఆశీర్వాదం నొందేవారుగా నీ ఆలోచనలో, నీ ప్రభావంలో మేము బ్రతికే విధంగా కృప చూపి సహాయం చేయమని, ఏ కుటుంబంలో అయితే నా తండ్రి నైనా ఇదిగో కుటుంబాల్లో మనశ్శాంతి లేక, సొంత ఇల్లు లేక, అద్దెలు కట్టుకోలేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో అట్టి బిడ్డలకు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ధన సహాయం అనుగ్రహించమని, వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నా తండ్రి నాయన. వారు నీ మాట వలన నడిపింపబడినట్లు కృప చూపమని అడుగుతున్నాయినా. బిడ్డల ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, పొలం పనుల నిమిత్తం బయటికి వెళ్ళుండగా సాయంత్రం ఇంటికి చేరి అందరూ ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.